Hi Andy, welcome to Shanti Talks. क्या तीदा? भले उड़कंद బిర్యానీ చేయబోతున్నా అండి. ఇదైతే ఈరోజైతే బిర్యానీ అయితే చేయబోతున్నాము. చికెన్ పులావ్ లాగా చేయబోతున్నాను. ఇది వన్ టైప్ ఆఫ్ స్టైల్ అన్నమాట. ముందు బిర్యానీ అనేది ఆయిల్లో నెయ్యిలో కొంచెం ఇవన్నీ బిర్యానీ సామాన్లు వేసి గరం మసాలా వేసి ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసి దాని తర్వాత కొత్తిమీర పుదీనా అనేది కట్ చేసుకున్నానండి. తర్వాత 2 గ్లాసుల వాటర్ అన్నమాట. కొలత అయితే ఇది తీసుకున్నాను. ఎందుకంటే నేను 2 పావుల రైస్కి ఇలాంటివి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆ బిర్యానీ రైసే వాటరే తీసుకున్నాను నేను. దాంట్లో వాటర్ యాడ్ చేశాను అన్నమాట. అయితే కుక్కర్లోని చికెన్ పెట్టాను. చికెన్ అనేది ఉడకబెట్టానండి. అంటే కొంచెం నూనెలోని టమాటీలు అన్నీ వేసి వేయించిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే ఇప్పుడే తీసానండి. చికెన్ అనేది ఇగో ఈ విధంగా నేను కుక్ చేసుకున్నాను. ఒక 3 విజిల్స్ 3 కానీ 2 కానీ చికెన్ అనేది మంచిగా ఇలాగా ఉల్లిపాయలు గరం మసాలా మళ్ళీ బిర్యానీ పౌడర్ కూడా కొంచెం వేసాను. టమాటీలు కలిసి ఇలా కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నానండి. వావ్, వేసుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా పులావ్ లాగా అన్నమాట. ఒకసారి చేసి చూడండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది పులావ్ అయితే మాత్రం. బిర్యానీ సామాన్లు ఏదైతే కుక్కర్లో అయితే చికెను బిర్యానీ సామాన్లు అన్నీ వేసానమాట. సో ఈ విధంగా మనం చేసుకొని కొద్దిసేపు మనం మగ్గనిద్దాము. ఒకసారి వెల్ మిక్స్ చేస్తాను నాకంటే. చూసారు కదా, ఇది పులావ్ లాగా వస్తుందండి. అదిరిపోతుంది. మంచిగా గరం మసాలా అన్నీ బేర్ లీఫ్ అన్ని బిర్యానీ సామాన్లు అన్నీ ఏ ఉన్నాయో అవి చికెన్లో వేసి ఉడికించుకున్న తర్వాత ఇలాగా రైస్ అనేది ఎక్కువసార్లు కలపకూడదండి, ఇరిగిపోతాయి ముక్కలుగా. ఇది పులావ్ స్టైల్ అన్నమాట. అయితే ఇప్పుడు రెండు వాటర్లు వేసాం కదా. వేసిన తర్వాత ఇప్పుడు చికెన్లో కూడా కొంచెం వాటర్ అనేది ఉంది కదండి. ఇప్పుడు మనం ఇది ఎందుకు వేస్ట్ చేయడం, వీటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అయితే ఇది కూడా నేను వేస్తున్నాను. ఇవి కూడా ఇంకో 2 గ్లాసులు అండి. చూద్దాము. కొంచెం ఆయిల్లో ఇది అవుతుంది కదా, మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇది వేసుకున్నప్పుడు ఒకసారి చూసుకోండి, మనకు అయిపోద్ది అని మీకు నమ్మకం వస్తే. ఎందుకంటే రైస్ కూడా కొద్దిసేపే నేను నానబెట్టాను, ఒక 10 మినిట్సే నానబెట్టాను అనమాట. అది ఇందులో ఫుల్గా మనకి చికెన్ అనేది మగ్గిపోవాలి. ఉప్పు కారాలన్నీ చూసుకోండి. గరం మసాలా మీకు ఎంత స్పైసీ కావాలి ఏంటి అని చూసుకోండి మొత్తానికి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు అయితే సరిపోలేదు. ఉప్పు అయితే నేను వేసానండి. కారం ఉప్పు చూసుకోండి. ఒకళ్ళు సరిపోతే మళ్ళీ ఒక్క మరుగొచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుందరు. తర్వాత ఇప్పుడు మంచి లిడ్ అనేది దీనికోసం మీరు చూసుకోండి, ఫుల్ కవర్ అయిపోవాలి. ఓకేనా. బిర్యానీ పౌడర్ అయితే ఇది వాడానండి. ఇది ఒక ప్యాకెట్ అంతా వేసేసుకోండి.
మీ స్పైసీకి తగ్గట్టు అన్నమాట. ఓకేనా? మరిగిరా వచ్చిన తర్వాత క్యాప్ కోసం ఇప్పుడు మొత్తానికి నేనైతే ఇలా సెటప్ చేశానండి. చూసారు కదా, ఇదైతే ఆవిరి బయటికి పోదు, మంచిగా కుక్ అవుతుంది. ఫ్లేమ్ తగ్గించి పెట్టాను. ఫస్ట్ 5 మినిట్స్ స్లోలో పెట్టుకోండి. నెక్స్ట్ 5 మినిట్స్ కొంచెం ఫ్లేమ్ ఎక్కువలో పెట్టుకోండి. ఫస్ట్ స్లోలో పెట్టుకోండి 5 మినిట్స్, ఇంకో ఫ్లేమ్ ఎక్కువ పెట్టండి, ఇంకో 5 మినిట్స్, పూర్తిగా ఆపేసి రెడీ. ఎలా ఉందో నేను మీకు మళ్ళీ అది కూడా వీడియో చూపిస్తాను ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ అయితే చేయండి. ఓకేనా? లైక్ చేయండి, మీ కామెంట్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఎలా ఉందో బిర్యానీ అయితే మాత్రం వావ్ అండి, సూపర్. చాలా చాలా బాగుంది, స్పైసీగా, వావ్, చాలా డెలిషియస్గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుందండి. ఐ హోప్ యూ ఆల్ ఆర్ లైక్ ఇట్. చికెన్ పీసెస్ కానీ ఇది కానీ చూస్తున్నారు కదా. వావ్, స్పైసీ బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అండి. వావ్, నెయ్యి వేసి మగ్గించాను. వావ్, సూపర్ స్మెల్ అయితే వస్తుందండి. వెల్ మిక్స్ అని చేస్తున్నాండి. చికెన్ చూసారా ఎంత బాగా ఉడికిందో. స్మెల్ అయితే అదిరిపోయిందండి. పీసెస్ చూపిస్తాను. వావ్, చాలా చక్కగా ఉడికిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వావ్, ప్లేటింగ్ కూడా చేస్తున్నానండి. ఇవన్నీ నా ఫేవరెట్స్ అన్నమాట. చికెన్ పీస్ ఇక్కడ ఉంది కదా, ఎక్కడ పెడదాం, వాటెవర్ ఇక్కడ విత్ డ్రింక్, ఇంకా ఎక్స్ట్రా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇదైతే నేను చెప్తానండి. ముందు మా అబ్బాయికే నేను తినిపిస్తాను. నాన్న ఎలాగుందో కరెక్ట్గా చెప్పు. అమేజింగ్, భలే ఉంది. చికెన్ పీస్ స్పైసీ భలే ఉంది. ఒకసారి చూపించింది. వేడిగా ఉంది నాన్న. వేడివేడిగా తింటేనే బాగుంటుంది. పెట్టుకొని తింటే బాగా అదుర్స్. క్యాతిదా భలే ఉడుకుంది, సూపర్ ఉంది. ఎలాగుందో చెప్పాలి. సూపర్ ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం నేను ఎన్టీఆర్ ఒకసారి బిగ్ బాస్కి వచ్చినప్పుడు చేశారు కదా, అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈరోజు చేశాను అన్నమాట. కానీ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు చేసినంత రేంజ్లో కాకపోయినా ఆ విధంగా ఆ స్టైల్లో చేశాను అన్నమాట. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్స్, కామెంట్ రూపంలో కూడా మీకు ఎలాగనిపించిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్. ఆత్మ నమస్తే. చూస్తున్నారు కదా, సూపర్ ఉందండి. మంచి స్పైసీగా చాలా బాగుంది. చికెన్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందంటే. కరెక్ట్ ఇలా ఉడికితే పీస్గా భలే ఉంటుందండి. కన్ఫామ్గా ట్రై చేయండి. నేనైతే బిగ్ బాస్కి అప్పుడు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు చేశారు కదా, సేమ్ ఆ విధంగానే చేశాను. అది అలా ఫాలో అయ్యి సూపర్గా ఉంది. మా పిల్లలతో చియర్స్ అండి. క్యాతి డుగ్గు డ్రింక్ కూడా పెట్టుకున్నాం మేము. మంచిగా చియర్స్ తినండి.
చియర్స్ ఫ్రెండ్స్, మీకు కూడా ముద్ద. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఆత్మ నమస్తే.